జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు మన అమ్మా నాన్నకు ఖచ్చితంగా మనం రుణపడి ఉంటాం, అవునా కదా? అదేవిధంగా మనకు మానవ జన్మను కలిగించినందుకు, ఈ విధంగా మనల్ని నడిపిస్తా ఉన్నందుకు ఖచ్చితంగా మనం భగవంతుడు కూడా రుణపడి ఉంటాం. అలాగే మనకు చదువు నేర్పించినటువంటి గురువుకు, అలాగే ఎవరైతే మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారో ఆ సైన్యానికి కూడా మనం రుణపడి ఉండాలి. అప్పుడే మన జీవితానికి మన బతుకు ఒక అర్థం, లేకపోతే అర్థమే లేదు. ఇప్పుడు నేను నా కుటుంబం కోసం బతకడం, మీరు మీ కుటుంబం కోసం బతకడం అది పెద్ద విషయం కాదు. మొత్తం ఎవరైనా చేసే పనినే. ఆఖరికి పశువులు కూడా వాటి బిడ్డలను వాటిని అవి కాపాడుకుంటాయి, అంతే కదా. కానీ ఏ బంధం లేకపోయినప్పటికీ మేమంతా భారతీయులము, ఇది నా దేశం అని చెప్పి దేశాన్ని కాపాడడం అంటే, అది ప్రాణాలకు తెగించి ప్రాణాలను దారపోసి మరీ కాపాడడం అంటే అది మామూలు విషయం కాదు కదా, అవునా కదా? సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది, ఓకేనా? కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారతదేశ త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. మన ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపివేసినందుకు గాను ఈ ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టినారు. ఇకపోతే ఈ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను మన భారతీయ సేనలు గడగడలాడించినాయి. మే 7వ తారీఖున ప్రారంభించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లోని 9 ప్రాంతాలలోని 21 స్థావరాలపైన మన భారతీయ సేనలో దాడులు చేసినాయి. ఈ దాడుల్లో 200 మందికి పైగా తీవ్రవాదులు కుక్క సాగు చేర్చినారు. ఇక ఆ తర్వాత ఈ పాకిస్తాన్ ఏం చేసింది? కుక్క పోగరు కదా, అది ఊరికే ఉండదు. ఎందుకంటే మనం పోయి ముడ్డి మీద దంతిమే, వాళ్ళు ఇంక ఊరికే ఆడుంటారు. ఓయమ్మ, మేము ముందుగానే మేము పోతు పోవడం అని చెప్పుకునే రకాలైపోతుంది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మిత్ర దేశం అనేటువంటి ఈ టర్కీ, అదేవిధంగా చైనా, ఈ రెండు కూడా టర్కీ వాళ్ళు వచ్చేసి డ్రోన్లను, చైనా వాళ్ళు వచ్చేసి మిసైల్స్ ఇచ్చారు. వాటితో మన మీద దాడులు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే పీకింది అయితే ఏం లేదులే కానీ అది వేరే విషయము. ఈ దాడులను మన గగనతల రక్షణ వ్యవస్థ అయినటువంటి S-400 అదేవిధంగా ఆకాశ్ మిసైల్స్ డిఫెన్స్ సంస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. పాకిస్తాన్ డ్రోన్లన్నీ కూడా కూల్చిపారేశాయి. అంతేకాకుండా మన భారతీయ సేనలు పాకిస్తాన్లో దూరి ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్లోకి దూరి పాకిస్తాన్లోని అత్యంత కీలక స్థావరాలైన 12 ఎయిర్ ఫోర్స్ స్థావరాలలోని 11 స్థావరాలను ధ్వంసం చేశారు. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇప్పుడు మనం పోయి ఒకడి మీద కలబడి కొట్టి వచ్చినామంటే వాడు ఊళ్ళోకి పోయి అబ్బా మొగోడ్రా వాడు అంటారు. ఎవరు? మనూరోళ్ళు, అవునా కాదా? వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, అవతోళ్ళు దెబ్బలు తినేవాళ్ళు, అది వేరే విషయం. కానీ మనోళ్ళు ఏమనుకుంటారు, వీడు మొగోడరా, వాళ్ళ ఊర్లోకి పోయి వాళ్ళు పట్టుకుని కొట్టొచ్చారు, ఏం డేర్ క్యాండిడేట్ అంటారు. అట్టగా మనోళ్ళు పాకిస్తాన్లోకి పోయి వాళ్ళ సావశత కొట్టొచ్చారంటే ఏది మళ్ళీ ఇంత ఇబ్బంది కూడా కలగకుండా మన వాళ్ళకు వీళ్ళు ఎంత మొగోళ్ళు ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్గా చెప్తున్నా నేను. ఇకపోతే LOC వద్ద విచక్షణారహితంగా కాల్పులు జరిపినటువంటి పాకిస్తాన్ రేంజర్లకు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు సరైనటువంటి సమాధానమే చెప్పినారు. ఈ క్రమంలో ఈ పాకిస్తాన్ రేంజర్లను పెట్టలు కాల్చినట్టు కాల్చి అవతల బార దొబ్బినారు. అయితే ఈ కాల్పుల్లో ఎంతమంది పాకిస్తాన్ రేంజర్లు చనిపోయింది పక్కాగా అయితే తెలియరాల. కానీ చనిపోయినటువంటి ఈ పాకిస్తాన్ రేంజర్ల సంఖ్య 100కు పైగా ఉండొచ్చు అనేది ఒక అంచనా. అర్థమైందా? ఇక మన భారతీయ సేనలు చూపించినటువంటి ఈ వీరోచిత పోరాట పటిమతో 5 రోజులకే ఈ ఉగ్రవాద దేశం అనేటువంటి పాకిస్తాను మన ముందు మోకాళ్ళ పైన కూర్చొని దేబిరిచ్చింది. అట్నే, అయ్యా మహాప్రభు క్షమించండి, ఇంకా మీ దాడుల మీద తట్టుకోలేకపోతున్నాము, ఈ ఆపండి అనేసి పాకిస్తాన్ ప్రాధేయపడటంతోనే మన భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ను కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా వాయిదేసింది. ఊపిరి పీల్చుకుంటారా, మళ్ళా వచ్చాము, ఒక రౌండ్ అయిపోయింది, ఇంక సెకండ్ రౌండ్కి మళ్ళా వచ్చాము అన్నట్టు ఒక బ్రేక్ వేశారు. దీంతో అద్భుతమైన పోరాట పటిమను చూపించేటువంటి మన ఆర్మీ రియల్ హీరోస్ను ఘనంగా సత్కరించడానికి మన క్రికెట్ బోర్డు అయినటువంటి BCCI ముందుకు వచ్చింది. IPL 2025 చివరి దశకి చేరుకునింది కదా. జూన్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ అయితే జరగనున్నది. వాస్తవానికైతే ఈ IPL ఫైనల్ మ్యాచ్ ఈ నెల 26వ తేదీనే జరగాల్సి ఉన్నది. అయితే ఆపరేషన్ సింధూర్ మూలంగా వారం రోజుల పాటు ఈ IPL వాయిదా పడింది, మీకు తెలిసే ఉంటుంది. దీంతో ఇప్పుడు జూన్ 3వ తేదీన మన IPL ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ గారి స్టేడియంలో జరగనున్నది. నరేంద్ర మోడీ గారి స్టేడియం అంటే ఆయనదని కాదు, అంటే ఆయన పేరు ఉండదని చెప్పి అటు చెప్తున్నా గౌరవంగా. ఇకపోతే ఈ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా మన త్రివిధ దళాధిపతులను, అదేవిధంగా మేజర్లను, ఆర్మీ కెప్టెన్లను ముఖ్య అతిథులుగా BCCI అయితే ఆహ్వానించింది. వీళ్లలో ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, అదేవిధంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు, అలాగే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారితో పాటు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ అయినటువంటి దినేష్ త్రిపాఠి గారిని ఈ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకు రావాల్సిందిగా బీసీసీఐ అయితే కోరింది. సైనికుల యొక్క సేవలను స్మరించుకుంటూ ఈ ఐపీఎల్ వేడుకల్ని వాళ్ళకైతే అంకితం చేయనున్నారు. ఇక ఈ విషయం పైన బీసీసీఐ కార్యదర్శి మాట్లాడుతా భారత త్రివిధ దళాల ధైర్య సాహసాలు అదేవిధంగా నిస్వార్థమైనటువంటి సేవలకు బీసీసీఐ అయితే సెల్యూట్ చేస్తుంది. ఈ దేశాన్ని రక్షించేందుకు ఆపరేషన్ సింధూర్తో వాళ్ళు చేసినటువంటి వీరోచిత పోరాటం అందరికి కూడా స్ఫూర్తిదాయకం. జవాన్ల సేవలకు నివాళిగా భద్రతా బలగాలను గౌరవించుకునేందుకు గాను ఐపీఎల్ ఫైనల్ ముగింపు వేడుకలను అంకితం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామని చెప్పేసి మాట్లాడినారు. అది అర్థమైందా? అంటే గౌరవించాల. ఎందుకంటే మన అమ్మ నాన్న మనల్ని సాకుతారు, కాపాడుతారు, పోషిస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఎవరో దోనబోయే దాని మనకు ఎందుకు చూస్తాడు, ఎందుకు చేస్తాడు, బాధ్యత ఎందుకు తీసుకుంటాడు? అలాంటిది ఈ దేశాన్ని వాళ్ళు దత్తత తీసేసుకున్నారు. మేము కాపాడుతామనేసి వీళ్ళంతా కూడా మా వాళ్ళేను, వీళ్ళంతా మా కుటుంబ సభ్యులేను, వాళ్ళని మేము కాపాడుకుంటామని చెప్పేసి వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ పోయి సరిహద్దులో నిలబడినారు. ఎండనక వాననక గాలి దుమ్ము ధూళి ఏం ఒకటి కాదు. ఎటువంటి వాతావరణం వచ్చినా కూడా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా కూడా వాళ్ళు నిలబడుకొని మనల్ని కాపాడుతారు. ఏమి చేస్తే మనం వాళ్ళ రుణం తీర్చుకోగలుగుతామో ఒకసారి ఆలోచించండి. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.